అందరికీ నమస్కారం, నేను రాజు. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ఇన్సైడర్. మంచు కుటుంబంలో ప్రస్తుతానికి ఆస్తుల వివాదం రాజుకుంటోంది. అది చిలికి గాని వాళ్ళలాగా మారినటువంటి పరిస్థితి. మంచు మనోజ్ మీద దాడి చేయడంతో అది ఎమ్మెల్సీ కేసు అయింది. ఆ తర్వాత కుటుంబంలో ఒక సెటిల్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తుల గొడవని సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా మంచు మనోజ్ అలాగే విష్ణు కొట్టుకున్నటువంటి విజువల్స్ బయటికి వస్తే అది ఫ్రాంక్ అని చెప్పేసి అప్పట్లో దాన్ని బయటికి రాకుండా ఆపేసినటువంటి పరిస్థితి. అయితే మంచు కుటుంబంలో ఏం జరుగుతుంది? మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో మాటికి మనోజ్ ఎందుకు రోడ్డున పడుతున్నాడు? ఎందుకు మనోజ్ని టార్గెట్ చేసి మంచు విష్ణు అనుచరులు ఆయన మీద దాడి చేస్తున్నారు? అసలు ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఈ ఆస్తుల్లో ఎన్ని మంచు మనోజ్కి ఇచ్చారు, ఎన్ని మంచు విష్ణుకి ఇచ్చారు? అసలు మంచు విష్ణునే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎపిసోడ్ అంతట్లో కూడా విష్ణునే విలనా అంటే అవుననే సమాధానం అనిపిస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను మీకు. ఎస్పెషల్లీ మంచు మనోజ్కి సంబంధించి ఆయన ఎప్పుడైతే భూమా మౌనికారెడ్డిని పెళ్లి చేసుకున్నారో సో అప్పటి నుంచి కూడా కుటుంబంలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఒక రకంగా చెప్పాలంటే కుటుంబంలో నుంచి ఆయన వెలేసినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి ఆమె తన భార్య తీసుకొచ్చినటువంటి నిధులతోటి కొన్ని వ్యాపారానికి సంబంధించినటువంటి సంస్థలని మంచు మనోజ్ ఓపెన్ చేశారు. దాదాపు ఒక 4 సంస్థలు వాళ్ళ భార్యతో కలిసి ఆయన డైరెక్టర్గా ఒక 4 సంస్థలని 4 కంపెనీలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. సో అవేవి కూడా అంతగా సక్సెస్గా ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. కానీ మంచు విష్ణు మాత్రం తండ్రి మోహన్ బాబుని గ్రిప్పులో పెట్టుకొని ఆస్తులన్నింటిలో కూడా తనే వారసుడిగా, అంతేకాకుండా పొలిటికల్గా కూడా మోహన్ బాబుకి తనే వారసుడిగా ప్రొజెక్ట్ అవుతూ మరోపక్క సినిమా రంగంలో కూడా మొత్తం తనే అన్నటువంటి వ్యవహారాన్ని ఆయన చూపిస్తూ వచ్చారు. ఎందుకంటే మంచు మోహన్ బాబుకు ఉన్నటువంటి ఆస్తుల్లో ప్రధానమైనది మోహన్ బాబుకు సంబంధించినటువంటి యూనివర్సిటీ. అది ఇప్పుడు అప్గ్రేడ్ అయింది కాబట్టి మోహన్ బాబు యూనివర్సిటీ. అంతకుముందు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు. దీనికి సంబంధించి ఆ విద్యాసంస్థల్లో ఇప్పుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీగా ఉంది కాబట్టి మోహన్ బాబు యూనివర్సిటీలో ఒక్క మనోజ్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా ట్రస్టీలుగా ఉన్నారు. ఎస్పెషల్లీ మంచు మోహన్ బాబు వచ్చేసి ట్రస్టీ, అలాగే మేనేజింగ్ ట్రస్టీ, అలాగే ఆయన చైర్మన్గా కొనసాగుతున్నారు. మంచు విష్ణు వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను, అలాగే ప్రో ఛాన్సలర్ గాను, అలాగే ట్రస్టీగాను కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మంచు మోహన్ బాబు భార్య మంచు నిర్మల ట్రస్టీగా కొనసాగుతున్నారు. అలాగే మంచు విష్ణు భార్య వెననిక అందులో ట్రస్టీగా కొనసాగుతున్నారు. కానీ మంచు మనోజ్ కానీ మంచు మనోజ్ భార్య కానీ వాళ్ళిద్దరికీ కూడా అందులో ఎలాంటి అవకాశం కల్పించలేదు. అంతేకాకుండా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాళ్ళని ఎక్కడ కూడా భాగస్వామ్యం చేయలేదు. దీంతో మొదటి నుంచి కూడా కినుక వహిస్తూ వచ్చాడు మనోజు. సో మొత్తానికైతే విష్ణు తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా తన గ్రిప్పులో పెట్టుకున్నాడు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో మోహన్ బాబు అటు చంద్రబాబు నాయుడిని కలిసి 25 లక్షలు అప్పట్లో ఈ వరదలకు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేటువంటి సందర్భంలో చెక్కుని ఆయన తన వెంట మంచు విష్ణునే పెట్టుకుని వెళ్ళాడు. అలాగే మంచు విష్ణు లోకేష్ని మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్గా, అలాగే లోకేష్ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కలిసి విన్నవించి వచ్చినటువంటి పరిస్థితి. గతంలో ఇదే మనోజ్ వెళ్ళి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తే అప్పుడు అడ్డుకట్ట వేసినటువంటి వీళ్ళు ఇప్పుడు మళ్ళీ టీడీపీ తోటి అంటగాగుతూ ఉండడం, టీడీపీ అధినేత అలాగే సీఎం చంద్రబాబును కలవడం, అలాగే నారా లోకేష్ని విష్ణు కలవడం. సో ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా మనోజ్లో ఒక రకంగా చెప్పాలంటే లోన ఆయన కుమిలిపోతూ ఉన్నాడు. అంటే పొలిటికల్గా కూడా ప్రొజెక్ట్ కాకుండా ఆపుతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే మనోజ్ని పెట్టి సినిమాలు తీసేందుకు మోహన్ బాబు అంతగా ఆసక్తి చూపించాలి. ఎందుకంటే ఇటీవల మంచు విష్ణుని పెట్టి ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు కన్నప్ప. సో ఈ కన్నప్ప సినిమాకి సంబంధించి ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో 24 ఫ్రేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ 24 ఫ్రేమ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది వచ్చేసి మోహన్ బాబు అందులో ఆయన డైరెక్టర్గా ఉన్నారు. అలాగే మంచు విష్ణు డైరెక్టర్గా ఉన్నారు. అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి. సో భారీ బడ్జెట్ తోటి ఆ చిత్రం తీశారు. కానీ మనోజ్ విషయానికి వస్తే మాత్రం పాప సినిమాలు లేవు, వ్యాపారానికి సంబంధించినటువంటి ఆదాయం లేదు, అలాగే జీవనానికి
నడవడానికి అవసరమైనటువంటి నిధులు లేవు. సో దీంతో అవస్థలు పడుతూ ఉన్నటువంటి మనోజ్ తనకు ఆస్తులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వాలని, లేకపోతే ఆస్తుల్లో వాటా ఇవ్వాలని చెప్పేసి అడిగితే గతంలో కూడా అతని మీద దాడి జరిగింది. సో ఈ దాడి మోహన్ బాబు చేయించాడని ఇప్పటివరకు కూడా అందరూ అనుకున్నారు. కానీ దీని అంతటికీ కూడా వెనక ఉండి నడిపించింది విష్ణునే అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. విలన్ విష్ణునే అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇవాళ జల్పల్లికి సంబంధించి ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తే అక్కడ విష్ణు తరపున దాదాపు 40 మంది బౌన్సర్లు అక్కడికి వచ్చారని, అలాగే ఒక 30 మంది వరకు మనోజ్ బౌన్సర్లు తెప్పించుకున్నటువంటి పరిస్థితి. సో అన్నదమ్ముల మధ్య ఈ వాటాలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏ విధంగా చిలికి గాలివాన్లాగా మారుతుందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో దీని అంతటికీ కారణం కూడా మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి యూనివర్సిటీలో వాటాలు ఇవ్వకపోవడం, అలాగే ఆస్తులకు సంబంధించి మనోజ్ను పట్టించుకోకపోవడం, అలాగే సినిమాలకు సంబంధించి మనోజ్ను పట్టించుకోకపోవడం, అలాగే రాజకీయంగా మనోజ్ను ప్రొజెక్ట్ చేయకపోవడం, కేవలం విష్ణునే తన వారసుడిగా మోహన్ బాబు ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే మోహన్ బాబుని విష్ణు గ్రిప్లో పెట్టుకొని మనోజ్ వైపు ఆయన వెళ్లకుండా చేయడం. సో వీటన్నిటికీ కూడా కారణం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ ఎవరైతే ఈ అన్నిటికీ కూడా ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి మంచు విష్ణునే అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి క్రమశిక్షణకి మారుపేరు మా కుటుంబం అని చెప్పుకునేటటువంటి మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి విభేదాలు రావడం, అప్పుడప్పుడు రచ్చకెక్కుతూ ఉండడం అనేది నిజంగా సినీ ఇండస్ట్రీకి ఒక బాధాకరమైనటువంటి అంశమనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఇప్పటి వరకు కూడా అంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరి చేత మాట పడని, అవసరమైతే నలుగురిని 4 మాటలు అనేటటువంటి మోహన్ బాబే ఈరోజు కుటుంబంలో మాట పడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో దీన్ని అంటారేమో బహుశా బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనేసి. సో ఇప్పుడు ఆ పరిస్థితి మోహన్ బాబుకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.